వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వైనాట్ 175 తరహాలో అతి విశ్వాసం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు సాధించి బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 22 మంది ఎంపీలు గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినపడింది. కానీ 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన కోరుకున్నారు. తన తండ్రి గారి విగ్రహం పక్కన తన విగ్రహం ఉండాలని కోరుకున్నారు. తన తండ్రి గారి ఫోటో పక్కన తన ఫోటో ఉండాలి భవిష్యత్తులో కోరుకున్నారు. కానీ అది నెరవేరలేదు. కారణం, ఆనాడు వైకాపా ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తులందరూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేరటం, అనేకమైనటువంటి అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు రావటం, ఇప్పటికీ కూడా ఆ కేసులు అనేక మంది ఎదుర్కోవటం, మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అనేక మంది జైలు గోడల మధ్య చేరటం, ఊచలు లెక్కబెట్టడం. అయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామనేటువంటి ఒక అతి విశ్వాసాన్ని ఆ పార్టీ కనబరుస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రోజు రోజుకు బలపడుతున్న కూటమి. సాధారణంగా వైసీపీ అధికారంలోకి రావాలంటే కూటమి మధ్య విచ్ఛిన్నం జరిగితేనే వైసీపీకి ఛాన్స్ ఉంటుంది. తెలుగుదేశం, జనసేన రెండు బలమైనటువంటి రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేసినంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేటువంటి అసెంబ్లీ స్థానాలు రావటం అనేది అంత ఈజీ కాదనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. కూటమి నేతల మధ్య ఐకమత్యం మరింత బలోపేతం. పవన్ అన్న అంటున్న లోకేష్, మరి భవిష్యత్ యువనేతలు ఎవరు? తెలుగుదేశంలో నారా లోకేష్ గారు, జనసేనలో జనసేన అధినేత. వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది, మంచి అనుబంధం ఉంది, మంచి ఆప్యాయత ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అన్నా అంటూ అనేక సందర్భాల్లో నారా లోకేష్ గారు సంబోధిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకార ఆ సభను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం తీసుకుంటారు నారా లోకేష్ గారు. వేదిక మీద ఆయన కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారు. అంటే ఒక అన్నయ్యలాగా. అంటే ఆ అనుబంధం మరి ఎంత బలమైంది, అంత ఈజీగా ఎవరైనా బ్రేక్ చేయగలుగుతారా? ఇకపోతే చంద్రబాబు పవన్ మధ్య కూడా మంచి అనుబంధం. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం నిర్వహించినా పవన్ కళ్యాణ్ గారిని పక్కనే పెట్టుకొని నిర్వహిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా, ఏ పని చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన సూచనలు సలహాలు తీసుకుంటూ చేస్తారు. టీడీపీ జనసేన కలయికతో 2 పర్యాయాలు వైసీపీ భారీ ఓటమిని చవిచూసింది. 2014 ఎన్నికల్లో, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 67 స్థానానికి పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు జనసేన పార్టీ పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చింది. టీడీపీ జనసేనకి, టీడీపీ బీజేపీ కూటమికి. కాబట్టి వైసీపీకి ఘోర పరాభవం. 2019లో జనసేన విడిగా పోటీ చేసింది, తెలుగుదేశం కూడా సొంతంగా పోటీ చేసింది. సో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అప్పుడు వైసీపీ 151 స్థానాలు పరిమితమైంది. 2024లో టీడీపీ జనసేన కలిసి బీజేపీని కలుపుకొని ముందుకెళ్తే 164 స్థానాలతోటి బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచే వచ్చేది మేమే అంటూ వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు లేరు. మరి వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ నుంచి చాలామంది తాజా మాజీలు జనసేనలోకి, బీజేపీలోకి, టీడీపీలోకి వెళ్ళిపోయారు. మరి కొంతమంది రాజకీయాలు దూరం అయిపోయారు. విజయసాయి రెడ్డి గారు లాంటి రాజకీయాలు వదిలేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలహీనంగా ఉన్నారు. అయినా సరే మేమే వస్తామని చెప్పి వైసీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. ఈసారి వచ్చేది మేమే, మీ అంతు చూస్తామంటూ పదే పదే వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తూ ఉన్నారు. అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. పోలీసు అధికారులే సర్వీస్ అయిపోయినా, సప్త సముద్రాలు దాటినా లాక్కొస్తాం అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మేకపోతు గాంభీర్యమే. జగన్ బాటలో నడుస్తున్న వైసీపీ కార్యకర్తలు
ఈసారి వచ్చి రప్ప రప్ప చేస్తామంటూ బెదిరిస్తుంది వైసీపీ కార్యకర్తలు. అంటే ఎక్కడైనా మేము ఈసారి అధికారంలోకి వస్తే మేలు చేస్తాము, సామాజిక సమీకరణాలతో అందరికీ పదవులు ఇస్తామనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. కానీ మేము అధికారంలోకి వస్తే రప్ప రప్ప చేస్తాము, మా మనుషులు చంపుతాము అని చెప్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇదొక పెద్ద మైనస్. అయితే వైసీపీది మేకపోతు గాంభీర్యమా? గతంలో కూడా వై నాట్ 175 నినాదం అసలు మరీ దుర్మార్గం. కనీసం ప్రతిపక్ష పార్టీలకు చెందిన అధినేతలైనా అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అని కోరుకుంటారు ఎవరైనా అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు. అసలు వై నాట్ 175, కుప్పం మేమే గెలుస్తాం, అదేవిధంగా పిఠాపురం మేమే గెలుస్తాం, మంగళగిరి మేమే గెలుస్తాం, అన్నీ మేమే గెలుస్తామని చెప్పేసి ఒక అతి విశ్వాసాన్ని ప్రదర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చెందింది. ఇప్పుడు కూడా అతి విశ్వాసంతో ఉన్నారా లేకపోతే ఆత్మవిశ్వాసంతో ఉన్నారా అనేది ప్రశ్నార్థకం. అది వాళ్ళకే తెలియాలి. అంటే వాళ్ళ బలం ఏంటి, జనాల్లో వాళ్ళకున్న పట్టు ఏంటి, రోజు రోజు కోల్పోతున్నామా లేకపోతే ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నామా అనేది ఆ పార్టీ నేతలకి, ఆ పార్టీ అధిష్టానానికి తెలియాలి. అసలు ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయా? ఉంటే ఏ మేరకు ఉన్నాయి? పెట్టుబడులు, పరిశ్రమలతో కూటమి సర్కారు వైపు దూసుకెళ్తుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు చాలా అధ్వానంగా ఉండేవి. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళైతే ఒళ్ళు గుల్లైపోయేది, ఆటోలు అయితే ధ్వంసం అయిపోయాయి, వాహనాలు చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితులు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు కానీ, లోకల్లో రోడ్లు కానీ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వేల కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి శాంక్షన్ చేస్తామన్నారు. ఓవరాల్గా 1000 కోట్లు, ఒక్కొక్క నియోజకవర్గాన్ని 200-300 కోట్లు తగ్గకుండా లోకల్గా రోడ్లు వేసుకోవడానికి, పంచాయతీలకి రోడ్లు, లోకల్ రోడ్లకు సంబంధించి మరి వాళ్ళు శాంక్షన్ చేస్తున్న పరిస్థితి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులు తీసుకురావడం, నారా లోకేష్ గారు విదేశాలు వెళ్ళి పరిశ్రమల్ని ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రప్పించే విధంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. కూటమి సర్కార్ భరోసా ఇస్తుంది, మరొక టర్మ్ మేము వస్తాం, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి. రాజధానిలో నిర్మాణం పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు, పోలవరం నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కూడా స్పీడ్గా అవుతుంది. కూటమి దూకుడు చూస్తే వైసీపీకి ఇప్పట్లో అవకాశాలు కనిపించట్లేదు. ఇక్కడ 2 సంక్షేమం అందిస్తూనే ఉన్నారు. సూపర్ 6లో 4 ఆల్రెడీ అమలు చేశారు, ఇంకొక 2 పథకాలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఓ పక్క డెవలప్మెంట్ ఏమాత్రం కూడా గాలికి వదిలేదు. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి కొరత, ఇవన్నీ సమస్యలు తీరుస్తూ ఉన్నారు. సో పరిశ్రమల్ని తీసుకురావటం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశగా ముందుకు పోతూ ఉన్నారు. అయితే టీడీపీ జనసేన కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి కల కలగానే మిగులుతుందనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ. టీడీపీ జనసేన కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రాదని. ఇక 11 సీట్లకు పరిమితమైన పార్టీని పైకి లేపాలంటే బాగా కష్టపడాల్సింది, అంత ఈజీ కాదు. 11 స్థానాలకు పరిమితమైపోయిన పార్టీని, ఆ పార్టీలో ఒకప్పుడు బలమైనటువంటి నాయకులు ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన, వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. వాళ్ళందరూ ఉండబట్టే ఆ రోజు కాంగ్రెస్ నుంచి సీనియర్లు వైసీపీలోకి వచ్చారు, బలంగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారు, వాళ్ళ తండ్రి గారు లెగసీని కంటిన్యూ చేశారు, వర్కౌట్ అయింది. ఇప్పుడు లేరు, అంత బలహీనమైనటువంటి నాయకులు ఉన్నారు ఆయన పక్కన. కాబట్టి ఇది కష్టతరమైనటువంటి అంశం. ఇక అడపాదడపా పర్యటనలు తప్ప పూర్తి స్థాయిలో జనంలోకి రాని జగన్. ఎప్పుడో పర్యటనలప్పుడు వస్తుంటారైనా, ఎక్కువ సమయం బెంగళూరులో ఉంటున్నారనేటువంటి ఒక అపవాదం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అసలు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉండటం లేదు, బెంగళూరుకే పరిమితం అయిపోయారని, అదో పెద్ద మైనస్. ఇంకోవైపు వైసీపీ శ్రేణులపై కేసులు నమోదవుతున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు జైలు జీవితాన్ని అనుభవించారు, ఎంపీలు జైలు జీవితాన్ని అనుభవించారు, మాజీ మంత్రులు జైలు జీవితాన్ని అనుభవించారు, కొంతమంది అనుభవిస్తూ ఉన్నారు. రేపు మాపై జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఆయన హయాంలో పనిచేసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఆ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి యొక్క
ప్రభుత్వం గతంలో ఆయన ప్రభుత్వానికి ఒక మాయన మచ్చ. ఇప్పటికే చాలామంది వైసీపీ నేతలు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. రోజు రోజుకి వైసీపీ బలహీనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి వైసీపీ వచ్చే అవకాశం ఏ మేరకు ఉంటుంది? వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు అంటూ ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బల్లగుద్దు మరీ చెప్తా ఉన్నారు. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధోపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అన్నాడు, తొక్కి చూపించాడు. మరో 15 ఏళ్ళు కూటమి ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధిగా దిశగా ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగానే 15 ఏళ్ల పాటు కూటమికి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. సో ఏదేమైనప్పటికీ వైనాట్ 175 తరహాలో అతి విశ్వాసం అయితే వైసీపీకి పెరిగిందని చెప్పుకొని ఈసారి మేమే వస్తున్నాం, సంవత్సరాలలోనే కూటమి మీద నెగిటివిటీ వచ్చేసింది, పబ్లిక్లో పూర్తిగా జనాలు వ్యతిరేకం అవుతున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం చర్చా వేదికల్లో కానీ ప్రెస్ మీట్లో కానీ మాట్లాడటం ఏదైతే ఉందో అది నిజంగా అతి విశ్వాసం అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. చూద్దాం మరి ఇప్పటికైనా అతి విశ్వాసం కాకుండా ఆత్మవిశ్వాసంతో వైసీపీ ఏమన్నా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తుందా?